తెలంగాణలో చలి వణికిస్తోంది. ఉదయం నుంచే రోడ్లపైకి పొగమంచు కమ్ముకుంటుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 3-4 రోజులు చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం రాత్రి సమయంలో పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకుని బయటకు రావద్దని అధికారులు సూచించారు. వెదర్ అప్డేట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎముకలు కొరికేలా చలి తీవ్రత పెరిగిపోయింది. ఉదయం రాత్రి సమయంలో బయటికి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో కోల్డ్ వేవ్ మొదలైపోయింది. సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతల కంటే చాలా చోట్ల 4 నుంచి 5 డిగ్రీలు మైనస్లోకి కనిష్ట ఉష్ణోగ్రతలు వెళ్ళిపోయాయి. చాలా చోట్ల మనకి సింగిల్ డిజిట్లోనే మినిమం టెంపరేచర్స్ అనేవి నమోదవుతున్నాయి. రాగల 3-4 రోజుల పాటు విపరీతమైనటువంటి చలి ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకి ఆరెంజ్, ఎల్లో కలర్ హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చాలా వరకు సింగిల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఇక ఉదయం సమయంలో విపరీతంగా మనకి దట్టమైనటువంటి పొగ మంచు కమ్ముకుంటుంది. ఆ సమయంలో రాకపోకలు సాగించడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. ఇక జిల్లాలలోని ఊర్లలో విపరీతమైనటువంటి పొగమంచు కారణంగా ఉదయం సమయంలో బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక సాయంకాలం, రాత్రి సమయంలో చలి తీవ్రత, చలి గాలులు కూడా అధికంగా వీస్తున్నాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మనకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా నిజామాబాద్, నిర్మల్ ఈ జిల్లాలలో మనకి 8 నుంచి 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా పలు ప్రాంతాలలో మనకి సింగిల్ డిజిట్లోకి అంటే 8 నుంచి 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో కూడా విపరీతమైనటువంటి చలి తీవ్రత ఉంది అని చెప్పుకోవచ్చు. సో సాయంకాలం సమయంలో ప్రజలు బయటికి రావాలంటే కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది అనుకున్న దానికంటే తక్కువగానే చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పినప్పటికీ కూడా చలికాలం మొదలైనటువంటి కొన్ని వారాలలోనే ఆ తీవ్రత అనేది తెలుస్తుంది. ఊహించిన దానికంటే ఎక్కువగానే చలి తీవ్రత కూడా ఉంటుంది. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా అంతకంతకు పడిపోతూనే ఉన్నాయి. ఇటు సంగారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, అదేవిధంగా మంచిర్యాల ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ని కూడా ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా చూసుకున్నట్లయితే కూడా ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లాలలో కూడా మనకి 9 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. రేపు కూడా దాదాపు మనకి 10 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్స్ ని జారీ చేయడం, మిగతా జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేయడం జరిగింది. సో జనాలు బయటకు వస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ఆస్తమా ఉన్నటువంటి పేషెంట్స్, అదేవిధంగా జ్వరం అటాక్ అయినటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలని, సివియర్ సిమ్టమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది కూడా వైద్యులు సూచిస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చలి చంపేస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో చలి ప్రభావం అనేది అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఏజెన్సీ ఏరియాలలో బయటకు రావాలంటేనే జనాలు ఈ చలికి వణికిపోతున్నారు. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఉదయం సాయంకాలం సమయంలో విపరీతమైనటువంటి చలి గాలులు వీస్తున్నటువంటి సమయంలో బయటకు రాకుండా ఉంటేనే మంచిది అని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు, అదేవిధంగా డాక్టర్లు కూడా హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు పవన్తో